అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అందులో మనం సాచురేషన్ రీజియన్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈ క్లాస్ లో మనం యాక్టివ్ రీజియన్ గురించి అట్ ద సేమ్ టైం కట్ ఆఫ్ రీజియన్ గురించి డిస్కస్ చేసుకోవాలి. కానీ సాచురేషన్ రీజియన్ లో మనం బేస్డ్ ఆన్ కనెక్షన్స్ అవునా. సో బేస్డ్ ఆన్ కనెక్షన్స్ ఉన్న 2 జంక్షన్స్ కూడా సో పిఎన్పి ట్రాన్సిస్టర్ ని కన్సిడరేషన్ లోకి తీసుకున్నప్పుడు ఉన్న 2 జంక్షన్స్ అన్ని కూడా మనం ఫార్వర్డ్ బయాస్ చేసి సాచురేషన్ రీజియన్ లో యూజ్ చేసుకున్నాం. మరి మనం డిస్కస్ చేయాల్సిందల్లా యాక్టివ్ రీజియన్ అట్ ద సేమ్ టైం కట్ ఆఫ్ రీజియన్. సో ఈ 3 రీజియన్స్ కూడా మనం ట్రాన్సిస్టర్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ డిస్కస్ చేసుకొని అది మనకి ఫార్వర్డ్ బయాస్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ కర్వ్ లాగే ఉంటుందని చెప్పుకున్నాం. అంటే దాని అర్థం ఏంటి, వోల్టేజ్ వాల్యూస్ ఇంక్రీజ్ అయితే లీనియర్ గా కరెంట్ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అనే విషయం మనం ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ లో తెలుసుకున్నాం. కానీ మనం అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ లో ఆ క్యారెక్టరిస్టిక్స్ ని 3 రీజియన్స్ కింద డివైడ్ చేసాం. అందులో ఫస్ట్ రీజియన్ సాచురేషన్ రీజియన్ గురించి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మాట్లాడుతుంది. సో ఇది మనకి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. ఇది VCE వర్సెస్ IC తీసుకున్నప్పుడు IB ని కాన్స్టెంట్ గా ప్లేస్ చేసుకోవాలనే విషయం లాస్ట్ క్లాస్ లో ఆల్రెడీ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ లో డిస్కస్ చేసుకుంది. బట్ కానీ ఈ రీజియన్ ని, ఈ పర్టికులర్ రీజియన్ ని సాచురేషన్ రీజియన్ అంటారని, ఈ పర్టికులర్ రీజియన్ ని కట్ ఆఫ్ రీజియన్ అని అంటారని, సో ఈ రీజియన్ ని యాక్టివ్ రీజియన్ అని అంటారని ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకుంది. అయితే సాచురేషన్ రీజియన్ గురించి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసాం. ఈ క్లాస్ లో యాక్టివ్ రీజియన్ కట్ ఆఫ్ రీజియన్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టివ్ రీజియన్ గురించి మాట్లాడుకుందాం. సో యాక్టివ్ రీజియన్ లో మనం పిఎన్పి ట్రాన్సిస్టర్ ని కన్సిడరేషన్ లో తీసుకున్నాం అవునా కదా. సో యాక్టివ్ రీజియన్ లో పిఎన్పి ట్రాన్సిస్టర్ కన్సిడరేషన్ లో తీసుకున్నప్పుడు సో పిఎన్పి ట్రాన్సిస్టర్ ని డ్రా చేసుకుందాం. సో ఇది పిఎన్పి ఓకే. సో ఇక్కడ ఒక జంక్షన్, ఇక్కడ ఒక జంక్షన్ J1 J2. సో దీనికి అనుగుణంగా యాక్టివ్ రీజియన్ లో కనెక్షన్స్ ఈ రకంగా పెట్టుకోవాలి. అంటే ఈ జంక్షన్ కంపల్సరీగా మనకి ఫార్వర్డ్ బయాస్ కండిషన్ లో ఉండాలి. అంటే సప్లై పాజిటివ్ టెర్మినల్ పి సైడ్ మెటీరియల్ కి, సప్లై నెగటివ్ టెర్మినల్ ఎన్ సైడ్ మెటీరియల్ కి కనెక్షన్ ఇవ్వాలి. ఆ రకంగా చూస్తే ఈ జంక్షన్ J1 మనకి ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. జంక్షన్ J1 మనకి కంపల్సరీగా ఫార్వర్డ్ బయాస్ రీజియన్ లో ఉంటుంది. మరి జంక్షన్ J2 మనకి రివర్స్ బయాస్ రీజియన్ లో రావడం అంటే మనం ఈ రకంగా సప్లై కి కనెక్షన్ ఇవ్వాలి. సో సప్లై వోల్టేజ్ పాజిటివ్ టెర్మినల్ ఎన్ సైడ్, సప్లై వోల్టేజ్ నెగటివ్ టెర్మినల్ వచ్చేసి మనకి పి సైడ్ కి కనెక్షన్ ఇస్తే జంక్షన్ J2 యాజ్ యూజువల్ గా రివర్స్ బయాస్ అని చెప్పొచ్చు. సో ఈ రకంగా మనం ట్రాన్సిస్టర్ ని యాక్టివ్ రీజియన్ లో చూడాలి. సో ఈ రకంగా యాక్టివ్ రీజియన్ బేస్డ్ ఆన్ కనెక్షన్స్ చెప్తాను. సాచురేషన్ రీజియన్ అంటే 2 జంక్షన్ లో ఫార్వర్డ్ బయాస్, అదే యాక్టివ్ రీజియన్ అంటే ఒక జంక్షన్ ఫార్వర్డ్ బయాస్, ఒక జంక్షన్ రివర్స్ బయాస్. సో సాచురేషన్ రీజియన్ లో మనకి ట్రాన్సిస్టర్ ఆన్ స్విచ్ కింద వర్క్ చేస్తుందని ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. మరి యాక్టివ్ రీజియన్ లో ట్రాన్సిస్టర్ మనకి యాంప్లిఫైయర్ కింద వర్క్ చేస్తుంది. ఓకే. సో ఈ యాంప్లిఫైయర్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి మనకి లో సిగ్నల్స్ ని వీక్ సిగ్నల్స్ కింద, వీక్ గా ఉన్న సిగ్నల్స్ ని లేదా లోగా ఉన్న సిగ్నల్స్ ని హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కింద స్ట్రెంథెన్ చేయడానికి యూస్ అవుతుంది. జనరల్లీ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయలేము. అలా చేసినప్పుడు మనకి డేటా అనేది లాస్ అయిపోవడం జరుగుతుంది. అలా డేటా లాస్ అయిపోతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ రకంగా చూసుకున్నట్టయితే మనం లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కింద చేంజ్ చేసి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేలా చేయాలి. మరి ఆ లో ఫ్రీక్వెన్సీని హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేయడానికి యాంప్లిఫైయర్ ని యూస్ చేస్తాం. యాంప్లిఫై ఇస్ నథింగ్ బట్ స్ట్రెంథెన్ ద యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ ఫేజ్ డిఫరెన్సెస్ అని చెప్తాం. ఓకే. సో ఆ రకంగా మనం ట్రాన్సిస్టర్ ని యాక్టివ్ రీజియన్ లో యాంప్లిఫైయర్ కింద యూస్ చేసుకుంటాం. అదే సాచురేషన్ రీజియన్ అయితే ఆన్ స్విచ్ అని చెప్తాం. అదే కట్ ఆఫ్ రీజియన్ అయితే మనం ఆఫ్ స్విచ్ అని చెప్పాలి. కానీ ఇప్పుడు మనం యాక్టివ్ రీజియన్ గురించి చూసుకున్నాం కదా, ఈ కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఈ కనెక్షన్స్ బేస్ చేసుకునే సిన్స్ ఇట్ ఈస్ యాక్టివ్ రీజియన్, సాచురేషన్ రీజియన్, కట్ ఆఫ్ రీజియన్ అని చెప్పాలి. నేను ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో చెప్తుంది, మళ్ళీ రిపీట్ చేస్తుంది. ఏంటంటే పి టైప్ మెటీరియల్ ని పాజిటివ్ టెర్మినల్ కి ఇస్తే ఫార్వర్డ్ బయాస్, పి టైప్ మెటీరియల్ పాజిటివ్ టెర్మినల్ ఓకే. సో ఎన్ టైప్ మెటీరియల్ నెగటివ్ టెర్మినల్. ఇదే విషయం పదే సార్లు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ టెర్మినల్ చిన్న రివర్స్ కనెక్షన్ ఇచ్చినా సరే మీరు అక్కడ రాసిన ఆపరేషన్, మీరు అక్కడ చేసిన ఎక్స్ప్లెనేషన్ తప్పైపోతుంది. అంటే మీరు థియరిటికల్ గా కరెక్ట్ గా చూపించిన ఆ సర్క్యూట్ మీరు తప్పేస్తే మీరు ఎంత రాసినా అది మనకి ప్రయోజనం లేకుండానే పోతుంది. అందువల్ల ఈ సర్క్యూట్ డ్రా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కన్ఫ్యూజ్ లేకుండా డ్రా చేసుకోవాలి. సో ఇదంతా మనం యాక్టివ్ రీజియన్ గురించి మాట్లాడుతున్న సిచ్యువేషన్.
ఎటువంటి కరెంట్ ఫ్లో అనేది జరగదు అనమాట. సో ఇక్కడ మనకి అందుకని రెండు జంక్షన్లు కూడా మనకి ఒక జంక్షన్ రెండు జంక్షన్లు ఉన్న రెండు జంక్షన్లు కూడా మనకి ఖచ్చితంగా రివర్స్ బయాసే అవ్వాలి. అంటే రివర్స్ బయాస్ అంటే దీనికి ఇది నెగిటివ్ టెర్మినల్ ని సో ఇది మనకి పాజిటివ్ టెర్మినల్ ని ఇస్తాం. సో ఇది జంక్షన్ J1 రివర్స్ బయాస్ అని చెప్తాం. జంక్షన్ J1 రివర్స్ బయాస్ అని చెప్తాం. ఓకే, మళ్ళీ ఈ జంక్షన్ కూడా రివర్స్ బయాస్ చేసుకోవాలి. సో ఆ రకంగా టెర్మినల్స్ ప్లేస్ చేసుకున్నట్టయితే మైనస్ ఇక్కడ ప్లస్ అగైన్ మళ్ళీ మైనస్ మళ్ళీ ఇక్కడ ప్లస్ ఆ రకంగా చూసుకున్నట్టయితే ఎంటైర్ మెటీరియల్ కి మీరు పాజిటివ్ సప్లై ఇచ్చారు. దానివల్ల J2 జంక్షన్ కూడా మనకి రివర్స్ బయాస్ అవుతుంది. ఇప్పుడు ఇది ఖచ్చితంగా మనకి ట్రాన్సిస్టర్ ఏ స్టేట్ లో ఉన్నట్టు మనకి కట్ ఆఫ్ స్టేట్ లో ఉన్నట్టు. అప్పుడు ఇది మనకి స్విచ్ ఆఫ్ పొజిషన్ లో ఉన్నట్టు లెక్క. సో స్విచ్ ఆఫ్ పొజిషన్ లో ఉన్నట్టు లెక్క. అంటే ఎటువంటి రకమైన కరెంట్ ఫ్లో అనేది ఎటువంటి రకమైన కరెంట్ ఫ్లో జరగదు అని మనం అనుకుంటాం, కానీ అది ఐడియల్ కేస్. ఏ రకమైన కరెంట్ ఫ్లో జరగదు అని మనం అనుకుంటాం, కానీ అదే ఐడియల్ కేస్ లో మాత్రమే చెప్పుకోవాలి. అదే ప్రాక్టికల్స్ లో అయితే సమ్వాట్ మైన్యూట్ కరెంట్స్ ఫ్లో అవుతాయి. అంటే దాని అర్థం ఏంటి, మైక్రో యాంపియర్ కరెంట్ వాల్యూస్ అయినా ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది కట్ ఆఫ్ రీజియన్. కరెంట్ ఫ్లో అవుదని చెప్పదమ్మా, కానీ కరెంట్ ఫ్లో అవుతుంది సమ్వాట్ మైక్రో యాంపియర్స్ వరకు ఫ్లో అయ్యే కరెంట్ ఉంది. మరి యాక్టివ్ రీజియన్ లో యాంప్లిఫైర్ కింద వర్కౌట్ చేస్తుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ యాక్టివ్ రీజియన్ లో ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయండి గ్రాఫ్ ని సార్ అబ్జర్వ్ చేసి చెప్పండి యాక్టివ్ రీజియన్ లో. సో మీరు కరెంట్ వాల్యూస్ ఇంక్రీజ్ చేసే కొద్దీ అవి మనకి వోల్టేజ్ వాల్యూస్ ఇంక్రీజ్ చేసే కొద్దీ కరెంట్ వాల్యూస్ ఏమవుతున్నాయి మనకి స్టేబుల్ అయిపోతున్నాయి, అవునా కదా. యాక్టివ్ రీజియన్ లో వోల్టేజ్ వాల్యూస్ ఇంక్రీజ్ చేసే కొద్దీ కరెంట్ వాల్యూస్ స్టేబుల్ గా కనబడుతున్నాయి. అది ఏ రీజియన్, యాక్టివ్ రీజియన్. సాచురేషన్ రీజియన్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ కరెంట్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. అక్కడ అదే విషయం ఇక్కడ క్లియర్ గా రాద్దాం ఒకసారి చూడండి. సాచురేషన్ రీజియన్ అయితే వోల్టేజ్ ఇంక్రీజెస్ కరెంట్ కూడా ఇంక్రీజెస్ అయ్యి, కానీ యాక్టివ్ రీజియన్ లో వోల్టేజ్ ఇంక్రీజ్ అయినా సరే కరెంట్ స్టేబుల్ గా మెయింటైన్ అవడానికి ట్రై చేస్తుంది కాన్స్టెంట్ గా. కట్ ఆఫ్ రీజియన్ లో అయితే వోల్టేజ్ నల్లే కరెంట్ కూడా నల్లే అని మనం చూసుకుంటాం ఐడియల్ కేస్. అంటే ప్రాక్టికల్ గా మట్టికి మాత్రం స్మాల్ అమౌంట్స్ ఆఫ్ కరెంట్స్ మాత్రం ఫ్లో అవుతాయి. సో బేస్డ్ ఆన్ కనెక్షన్స్ 3 రీజియన్స్ చెప్పాలి. బేస్డ్ ఆన్ కరెంట్ ఫ్లో వోల్టేజెస్ కూడా మనం ఆ 3 రీజియన్స్ ని డిస్కస్ చేయొచ్చు. సాచురేషన్ అయితే ఆన్ స్విచ్, యాక్టివ్ రీజియన్ అయితే యాంప్లిఫైయర్, కట్ ఆఫ్ రీజియన్ అయితే మనకి ఆ స్విచ్ కింద వర్కౌట్ అవుతుంది. సో ఈ రకంగా మనం ట్రాన్సిస్టర్ ని రకరకాల డిఫరెంట్ అప్లికేషన్స్ లో మనం యూస్ చేసుకోవచ్చు. స్విచ్ లాగా యాంప్లిఫైయర్ కింద మాక్సిమం యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అంతే. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్స్ వచ్చి మనకి పారామీటర్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్ యాజ్ ఏ 4 pole ట్రాన్సిస్టర్ యాజ్ ఏ 4 pole టెర్మినల్స్ అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటంటే ట్రాన్సిస్టర్ ని 4 poles కింద చూపిస్తాం అన్నమాట. అది ఏ రకంగా అనేది చూసుకుందాం ఇప్పుడు. సో దాన్ని ఆ 4 poles లోనే మనకి హైబ్రిడ్ పారామీటర్స్, జెడ్ పారామీటర్స్, వై పారామీటర్స్ అని డిస్కస్ చేస్తారు. యాక్చువల్లీ హైబ్రిడ్ పారామీటర్స్ మాత్రమే మీకు సిలబస్ లో ఉంది, జెడ్ వై ఉంటాయి కానీ అవి మీకు అవసరం లేదు. సో యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాన్సిస్టర్ యాజ్ ఏ 4 pole అనే విషయం ఒకసారి డిస్కస్ చేసి ఆ తర్వాత మనం హైబ్రిడ్ పారామీటర్స్ సంగతి చూద్దాం. యాక్చువల్లీ సో ట్రాన్సిస్టర్ యాజ్ ఏ 4 pole. సో ట్రాన్సిస్టర్ యాజ్ ఏ 4 pole. యాక్చువల్లీ ట్రాన్సిస్టర్ ని మనం 3 కాన్ఫిగరేషన్స్ లో వాడుకోవచ్చు. అవునా, కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్. సో అది పిఎన్పి ట్రాన్సిస్టర్ అయినా సరే, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అయినా సరే. సో ఏ ట్రాన్సిస్టర్ అయినా సరే మనం 3 కాన్ఫిగరేషన్స్ లో యూస్ చేసుకోవచ్చు. అవునా, ఫర్ ఎగ్జాంపుల్ నేను పిఎన్పి ట్రాన్సిస్టర్ తీసుకొని అది మనం కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో యూస్ చేసుకుందాం అని చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ గా మాత్రమే పిఎన్పి ట్రాన్సిస్టర్ ని కన్సిడరేషన్ లోకి తీసుకున్నాను. అది మనకి కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో ఉంటుందని కన్సిడరేషన్ లో తీసుకున్నాను. జస్ట్ 4 poles అంటే ఏంటో చూడటం కోసం ఇప్పుడు ఈ సిచువేషన్ అంతా మనకి యాక్చువల్లీ ట్రాన్సిస్టర్ ని ఒక రెక్టాంగులర్ బాక్స్ కింద రిప్రజెంట్ చేస్తున్నాము. ట్రాన్సిస్టర్ ని ఒక రెక్టాంగులర్ బాక్స్ కింద రిప్రజెంట్ చేస్తున్నాం. ఇది మనకి పిఎన్పి ట్రాన్సిస్టర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్. అంటే దాని అర్థం ఏంటి, మనకి బేస్ టెర్మినల్ అటు ఇన్పుట్ కి ఇటు అవుట్పుట్ కి కూడా కామన్ గా ఉంటుంది. అందుకేనా కామన్ బేస్ అని అందుకే కదా నేమ్ ఇచ్చాం మనం. అటు ఇన్పుట్ వోల్టేజ్ బేస్ కి ఎమిటర్ కి మధ్యలో తీస్తాం, అటు అవుట్పుట్ వోల్టేజ్ వచ్చి కలెక్టర్ కి బేస్ కి మధ్యలో తీస్తాం. ఏదైనా సరే మనం బేస్ ని కామన్ గా చేస్తాం కాబట్టి అది కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అయింది. అది పిఎన్పి ట్రాన్సిస్టర్ అయితే ఎమిటర్ టు బేస్ కరెంట్ డైరెక్షన్, అదే ఎన్పిఎన్
ఇప్పుడు 4 పోల్స్ కింద కన్సిడరేషన్ లోకి తీసుకున్నప్పుడు ట్రాన్సిస్టర్ ని ఇందులో ఫస్ట్ పోల్ చూసినట్టయితే ఇన్పుట్ వోల్టేజ్ ఇందులో ఫస్ట్ పోల్ మనకి ఇన్పుట్ వోల్టేజ్ V1 ఫస్ట్ పోల్ మనకి ఇన్పుట్ వోల్టేజ్ V1 ఇందులో సెకండ్ పోల్ వచ్చేసి ఇన్పుట్ కరెంట్ I1 ఓకే ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి ఇన్పుట్ వోల్టేజ్ V1 ఇన్పుట్ కరెంట్ I1 నెక్స్ట్ థర్డ్ పోల్ వచ్చేసి అవుట్పుట్ కరెంట్ I2 అవుట్పుట్ వోల్టేజ్ V2 సో ఇది మనకి ఫోర్త్ పోల్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి ఇన్పుట్ వోల్టేజ్ V1 ఇన్పుట్ కరెంట్ I1 అవుట్పుట్ వోల్టేజ్ I2 అవుట్పుట్ కరెంట్ I2 అవుట్పుట్ వోల్టేజ్ V2 సో ఇవన్నీ 4 పోల్స్ అన్నమాట ఈ 4 పోల్స్ యూస్ చేసి మనం కాంప్లెక్స్ సర్క్యూట్స్ కూడా ఈజీగా డిస్కస్ చేసుకోవచ్చు సో ఈ 4 పోల్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసిందే దానికోసం దేనికి కాంప్లెక్స్ సర్క్యూట్స్ ఉంటాయి మీరు ఇప్పుడు ఈ పర్టికులర్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఓన్లీ సింపుల్ సర్క్యూట్స్ మాత్రమే నేర్చుకుంటున్నారు అదే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వెళ్ళినప్పుడు కొంచెం కాంప్లెక్స్ సర్క్యూట్స్ ఉంటాయి సో ఆ కాంప్లెక్స్ సర్క్యూట్స్ క్యాలిక్యులేషన్ పర్పస్ ఈజీ చేయడం కోసం వచ్చినవి ఈ పారామీటర్స్ అన్ని సో వీటిని 4 పోల్స్ అంటే 4 పోల్స్ లో ఫస్ట్ పోల్ వోల్టేజ్ ఇన్పుట్ కరెంట్ సెకండ్ పోల్ ఇన్పుట్ కరెంట్ థర్డ్ పోల్ వచ్చి అవుట్పుట్ కరెంట్ ఫోర్త్ పోల్ వచ్చి అవుట్పుట్ వోల్టేజ్ సో ఈ రకంగా మనం ట్రాన్సిస్టర్ ని 4 పోల్స్ కింద డిస్కస్ చేస్తాం అయితే ఈ అవుట్పుట్ ఈ ఎక్స్టర్నల్ టెర్మినల్స్ ని బేస్ చేసుకొని మనం ట్రాన్సిస్టర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని ఈజీగా స్టడీ చేయొచ్చు అంటే బేస్డ్ అదే విషయం ఇక్కడ రాద్దాం ఒకసారి నేను చెప్పిన ప్రతి పదం ఇక్కడ వర్డ్ రూపంలో చూసుకున్నట్టయితే మనకి V1 అంటే ఫస్ట్ పోల్ అంటే 4 పోల్స్ అని అన్నా కదా ఆ పోల్స్ అంటే ఇక్కడ చెప్తున్నా I1 అంటే సెకండ్ పోల్ ఇక్కడ మళ్ళీ I2 అంటే థర్డ్ పోల్ సో ఇక్కడ V2 అంటే ఫోర్త్ పోల్ సో ఇవన్నీ పోల్స్ అని మనం చెప్తున్నాం నేను ఇప్పటి వరకు చెప్పిందే ఓరల్ గా అప్పుడు మీకు అది వర్డ్స్ లో చూపిస్తున్నాం సో 4 పోల్స్ అని తెలిసింది అయితే ఈ వోల్టేజ్ ల కరెంట్లన్నీ ఎక్స్టర్నల్ టెర్మినల్స్ అని అంటారు ఈ ఎక్స్టర్నల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతాయి based on external quantities terminals లేదా quantities based on external terminals V1 I1 I2 V2 based on external terminals అంటే ఏంటో కూడా రాసాం based on external terminals we can easily calculate transistor characteristics so transistor characteristics ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు సో ఈ 4 యూస్ చేసుకొని ఈ పారామీటర్స్ అన్ని యూస్ చేసుకొని మనం ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ ని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అందులో పోల్స్ అంటే ఏంటో ఎక్స్టర్నల్ టెర్మినల్స్ అంటే ఏంటో క్లియర్ గా చెప్పుకున్నాం అయితే వీటిలో రెండు టెర్మినల్స్ ని లేదా రెండు పోల్స్ ని డిపెండెంట్ వేరియబుల్స్ కింద రెండు వాటిని ఇండిపెండెంట్ వేరియబుల్స్ కింద తీసుకుంటారు వేరియబుల్స్ కి కాన్స్టెంట్ కి డిఫరెన్స్ ఏంటి వేరియబుల్స్ అంటే మనకి తగ్గ వాల్యూ సిచువేషన్ కి తగ్గట్టు చేంజ్ అవుతూ ఉంటాయి ఎట్ ద సేమ్ టైం మనకి నచ్చిన వాల్యూస్ ని అసైన్ చేసుకోవచ్చు అందుకు వాటిని వేరియబుల్స్ అని చెప్తాం అదే కాన్స్టెంట్ వాల్యూస్ అంటే ఫిక్స్డ్ గా ఒక న్యూమరికల్ వాల్యూస్ కింద తీసుకుంటాం సో ఈ వోల్టేజ్ లు కరెంట్ లు మనకి అవుట్పుట్ వేరియబుల్స్ కూడా అవునా సో ఈ వేరియబుల్స్ ని బేస్ చేసుకొని ఇందులో 2 వేరియబుల్స్ డిపెండెంట్ 2 వేరియబుల్స్ ఇండిపెండెంట్ కింద కన్సిడరేషన్ లో తీసుకోవాలి కానీ ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్ ఏమని ఆ విషయం ఒకసారి స్టార్ మార్క్ పెట్టి రాసుకుందాం అదేంటంటే 2 వేరియబుల్స్ కానీ 2 వేరియబుల్స్ can be taken as ఈ విషయం చాలా క్లియర్ గా రాసుకోవాలి can be taken as dependent and remaining to taken as independent so 2 dependent కింద 2 independent కింద తీసుకుంటాం ఓకే కొన్ని డిపెండెంట్ కింద కొన్ని ఇండిపెండెంట్ కింద మనం రాసుకోవాలి ఓకే ఏంటవి వాటిలో 2 ఏమో డిపెండెంట్ 2 ఇండిపెండెంట్ ఆ రకంగా మనం ఇప్పుడు ఈక్వేషన్స్ ని డిజైన్ చేసుకోవాలి సో ఆ ఈక్వేషన్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి అదేంటనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం సో ఆ రకంగా ఈక్వేషన్స్ ని యూస్ చేసుకొని మనం h పారామీటర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి సో జనరల్ గా ట్రాన్సిస్టర్ ని 3 పారామీటర్స్ లో చెప్తారమ్మ జనరల్లీ h పారామీటర్స్ z పారామీటర్స్
డిస్కస్ చేద్దాం. దానికి తగ్గ ఈక్వేషన్స్ కూడా చెప్పుకుందాం. సో ఫస్ట్ పారామీటర్స్ హెచ్ పారామీటర్స్ దీనే హైబ్రిడ్ పారామీటర్స్ అని అడుగుతారు. హైబ్రిడ్ పారామీటర్స్ అని అడుగుతారు. ఇది మీకు ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్ లో ఒకటి. హెచ్ పారామీటర్స్ లేదా హైబ్రిడ్ పారామీటర్స్. నెక్స్ట్ జెడ్ పారామీటర్స్. సో ఈ విషయాలన్నీ మీరు జాగ్రత్తగా రాయాలి. జెడ్ పారామీటర్స్ లేదా ఇంపెడెన్స్ పారామీటర్స్ అని అంటారు. ఇంపెడెన్స్ పారామీటర్స్ అని అంటారు. ఓకే. నెక్స్ట్ వై పారామీటర్స్ అని చెప్తారు. దాన్ని అడ్మిటెన్స్ పారామీటర్స్ అని చెప్తారు. వై పారామీటర్స్ అని చెప్తారు. వాటిని అడ్మిటెన్స్ పారామీటర్స్ అని చెప్తారు. అడ్మిటెన్స్ పారామీటర్స్ అని చెప్తారు. వై పారామీటర్స్ లేదా అడ్మిటెన్స్ పారామీటర్స్ అని చెప్తారు అన్నమాట. అందులో ఫస్ట్ పారామీటర్స్ హైబ్రిడ్ పారామీటర్, హెచ్ పారామీటర్స్ హైబ్రిడ్ పారామీటర్స్ అని చెప్పాలి. సెకండ్ వన్ జెడ్ పారామీటర్స్ మనకి ఇంపెడెన్స్ పారామీటర్స్. నెక్స్ట్ వై పారామీటర్స్ వచ్చేసి మనకి అడ్మిటెన్స్ పారామీటర్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేయాల్సిందల్లా హెచ్ పారామీటర్స్ గురించి మాట్లాడుకోవాలి. సో హెచ్ పారామీటర్స్ మనకి స్మాల్ హెచ్ అనే లెటర్ తో డినోట్ చేస్తారు. స్మాల్ హెచ్ అనే లెటర్ తో డినోట్ చేస్తారు. జెడ్ పారామీటర్స్ ఎలాగా జెడ్, వై పారామీటర్స్ క్యాపిటల్ వై తో డిజైన్ చేస్తారు. సో యాక్చువల్లీ మనం ఈ గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు హెచ్ పారామీటర్స్ చూస్తే సరిపోతుంది. సో హెచ్ పారామీటర్స్, జెడ్ పారామీటర్స్, వై పారామీటర్స్ గురించి డిస్కస్ చేయాలి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హైబ్రిడ్ పారామీటర్స్ గురించి చూసుకుందాం. సో హైబ్రిడ్ పారామీటర్స్ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఈక్వేషన్స్ తీసుకోవాలి. అవి కూడా ఎలా తీసుకోవాలి? ఈ 4 వేరియబుల్స్ లో 2 డిపెండెంట్ 2 ఇండిపెండెంట్, 4 వేరియబుల్స్ లో 2 డిపెండెంట్ 2 ఇండిపెండెంట్ కింద కన్సిడరేషన్ లో తీసుకోవాలి. ఆ 2 డిపెండెంట్ ఏమో ఇండిపెండెంట్ ఏమో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఫస్ట్ మనకి v1 i2 డిపెండెంట్ వేరియబుల్స్ కింద తీసుకుందాం. డిపెండెంట్ వేరియబుల్స్ కింద కన్సిడరేషన్ లో తీసుకుందాం. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. అనే విషయం మీరు అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో వీటిని డిపెండెంట్ వేరియబుల్స్ కింద తీసుకుందాం. సో రిమైనింగ్ వాటిని ఇండిపెండెంట్ వేరియబుల్స్ కింద తీసుకోవాలి. రిమైనింగ్ ఏంటి మనకి i1 v2 ఇవి మనకి ఇండిపెండెంట్ వేరియబుల్స్ కింద కన్సిడరేషన్ లో తీసుకోవాలి. సో ఇండిపెండెంట్ వేరియబుల్స్ కింద మనం కన్సిడరేషన్ లో తీసుకుంటాం. వీటిలో డిపెండెంట్ పారామీటర్స్ ఇవి, ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఇవి. ఓకే. సో డిపెండెంట్ వేరియబుల్స్ ఎవరు మనకి v1 i2. ఓకేనా. సో ఇండిపెండెంట్ వేరియబుల్స్ i2 v1 సారీ i1 v2. ఓకే. సో ఇవి మనకి డిపెండెంట్, ఇవి మనకి ఇండిపెండెంట్ కింద కన్సిడరేషన్ లో తీసుకుంటాం. సో మీరు పొరపాటున ఏదైనా డిఫరెన్స్ చేసినా సరే చాలా కష్టమైపోతాం. ఈక్వేషన్స్ రాయడం చాలా కష్టమైపోతుంది. ఇంకా ఒక స్టార్టింగ్ స్టేజ్ లో మీరు ఈక్వేషన్స్ కష్టమైపోతే ఆ తర్వాత హెచ్ పారామీటర్స్ చెప్పడం కూడా కష్టమే. ఆ రకంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిపెండెంట్ దేని తీసుకున్నాం, ఇండిపెండెంట్ ఏది తీసుకున్నాం చూసుకొని ఈక్వేషన్స్ ని డిజైన్ చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని చెప్పాను, వీటిని ఇండిపెండెంట్ వేరియబుల్స్ అని చెప్పుకున్నాం, వీటిని డిపెండెంట్ అని చెప్పాం. అందుకని వీటికి ఈక్వేషన్ రాదు. v1 is equal to function of i1 v2 అంటే దాని అర్థం ఏంటి? ఈ వేరియబుల్స్ మీద డిపెండ్ అవుతున్నాయని అర్థం. అంతేనా కదా? ఇవి మనకి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అయితే ఇవి మనకి డిపెండెంట్ వేరియబుల్స్. ఈ రెండింటి మీద ఇవి డిపెండ్ అవుతున్నాయి. సో ఇది డిపెండ్స్ ఆన్ i1 v2. ఆ విషయం క్లియర్ గా రాద్దాం. v1 డిపెండ్స్ ఆన్ i1 v2. సో i1 v2 మీద మనకి i1 v2 మీద మనకి v1 డిపెండ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సో అదే సిచువేషన్ ఎలా రాసుకున్నట్టయితే i2 is equal to function of i1 v2. ఇది కూడా రాయాలి. i2 depends on i1 v2. సో వీటి మీద డిపెండ్ అవుతుందని రాసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా. సో జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. i1 v1 i2 ఫంక్షన్ ఆఫ్ i1 v2 ఆ రకంగా జాగ్రత్తగా చూసుకోవాలి. v1 ఎవరి మీద డిపెండ్స్ అవుతుందంట? i1 మీద v2 మీద డిపెండ్ అవుతుందంట. i2 కూడా డిపెండ్ అవుతుంది. ఎవరి మీద? i1 మీద v2 మీద డిపెండ్ అవుతుంది. అంటే ఈ రెండు ఇండిపెండెంటే, వాటంతట అవే ఉండగలవు. కానీ
ఈక్వేషన్ 2. సో ఇది మనకి ఈక్వేషన్ 1, సో ఇది మనకి ఈక్వేషన్ 2. సో ఈ 2 ఈక్వేషన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో వీటిని బేస్ చేసుకొని మనం హైబ్రిడ్ పారామీటర్స్ చెప్పాలి. డిఫరెన్షియేటర్, సో డిఫరెన్షియేటర్ ఈక్వేషన్ 1 and 2. సో 1 and 2 ఈక్వేషన్స్ ని డిఫరెన్షియేట్ చేయమని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేయడం స్టార్ట్ చేద్దాం. dv1 is equal to dou v1 by dou i1 into di1 plus dou v1 by dou v2 into dv2. అంటే ఇక్కడ మనకి విత్ రెస్పెక్ట్ టు i1 v2 వచ్చినట్టు చూసుకోవాలి. నేను అక్కడ మార్క్ చేసింది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. i1 v2 వచ్చేటట్టు చూసుకోవాలి విత్ రెస్పెక్ట్ టు v1. నేను చెప్పాలనుకుంటే అర్థమైందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈక్వేషన్ మనం క్లారిటీగా రాసుకోగలిగేలా ఉండాలి. మనం ఈ ఈక్వేషన్ క్లారిటీగా రాసుకోగలిగేలా లేనప్పుడు హెచ్ పారామీటర్స్ ఎంత చదువుకున్నా వేస్ట్. సో ఈ ఈక్వేషన్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. v1 ని డిఫరెన్షియేట్ చేశాను, కానీ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ ఎవరు i1 తో డిఫరెన్షియేట్ చేశాను, తర్వాత v2 తో డిఫరెన్షియేట్ చేశాను, అంతే డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. డో di2. సో దాన్ని బేస్ చేసుకొని దీన్ని చెప్పడానికి ట్రై చేయండి. di2 is equal to డో i2 by dou i1 into di1 plus next dou i2 by dou v2 into dv2 అనా కదా. మనం చెప్పాలనుకుంటే అర్థమైందా? విత్ రెస్పెక్ట్ టు i1 వచ్చింది, v2 కూడా వస్తుంది. ఓకే, i1 v2 అక్కడ ఉన్నాయో లేదో చూసుకోండి ఫంక్షన్ ఆఫ్. మరి i2 ని డిఫరెన్షియేట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ. సో నేను టిక్ మార్క్స్ పెట్టినవి ఒకసారి క్రాస్ మార్క్ పెట్టినవి ఇలా, ఐ మీన్ ఈ మార్క్స్ పెట్టినవి ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఈ 2 ఈక్వేషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ హైబ్రిడ్ పారామీటర్స్ ఈ 2 ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకొని మనం v1 i2 ని డిసైడ్ చేసుకోవచ్చు. సో v1 is equal to ఫైనల్లీ సో ఇక్కడ మనకి v1 is equal to h11 i1 plus h21 v2 అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ i2 is equal to h21 i1 plus h22 v2 అని రాస్తాం. ఓకే, సో ఈ రకంగా ఇక్కడ మనకి h అంటే మనకి ఇక్కడ నేను రౌండ్ చేస్తున్నవన్నీ కూడా మీకు హైబ్రిడ్ పారామీటర్స్. సో నేను రౌండ్ చేస్తున్నవన్నీ అన్నీ కూడా మీకు మనకి హైబ్రిడ్ పారామీటర్స్. సో v1 i2 h11 i1 h21 v2 h21 i1 h22 v2. సో ఈ రకంగా మనం హైబ్రిడ్ పారామీటర్స్ ని డిస్కస్ చేసుకోవాలి. ఓకే, ఆ h అంటే అక్కడ డిఫరెన్షియేషన్ పార్ట్ అని అర్థం. h అంటే మనకు అర్థం ఏంటి అక్కడ డిఫరెన్షియేషన్ ఉన్న పార్ట్స్ అని. ఆ ఈక్వేషన్ ని చేసుకోమంటారు అంతే. సో ఇక్కడ పార్షియల్ డెరివేషన్ చేసినవన్నీ కూడా ఇక్కడ మనకి హైబ్రిడ్ పారామీటర్స్ అని చెప్పుకోవడం కోసం అంతే. ఓకే, సో ఇది మనకి హైబ్రిడ్ పారామీటర్స్. వీటిలో కొన్ని అసంప్షన్స్ ఉంటాయి. సో ఆ అసంప్షన్స్ ని చేసుకొని మనం ఇంపిడెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి, వోల్టేజ్ గెయిన్, కరెంట్